టీడీపీ కొంతమందికి కార్యకర్తలు గుర్తించి ఇవ్వటము ఇన్సూరెన్స్లు అన్ని జరుగుతున్నాయి కదా, అదే కాపీ కొడుతుంది అని అంటున్నారు. అంటే దాని గురించి ఏమంటారు? ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఏ పార్టీలు ఇచ్చినాయి, ఎన్ని లక్షలు ఇచ్చినాయి కార్యకర్తలకు? ఇచ్చిర్రు ఎవరైనా కార్యకర్తలకు? టీడీపీ వాళ్ళు ఇచ్చామని చెప్పుకుంటారు కదా. అరే ఏ సర్పంచ్ అయిపోతేనే మనకి ₹1,00,00,000 ఇయ్యారు పార్టీ తరఫున. వీళ్ళకు సభ్యత్వం చేసిన ఎవరికి ఇస్తారని నమ్మకం ఉంది? ఇచ్చిరా ఎవరికైనా? ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ అన్నా ₹1,00,00,000 ఇచ్చిందా చెప్పండి? ఇది అంతే, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, బ్యాంకులో పెట్టుకోవడానికి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తున్న డ్రామా అంటారు ఇదంతా. ఇన్సూరెన్సులు కంపెనీలు డ్రామాలు ప్రభుత్వాలే చెప్తున్నాయి. ఇన్సూరెన్సులు కంపెనీలు తయారు చేసేటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ నాయకులు. వాళ్ళు ఎంతైనా పెట్టుకుంటారు, దానికి ఎవరేం చెప్పలేం కదా. దానికి వాళ్ళ ఇష్టం, అది కట్టుకున్నాలని కట్టుకుంటారు, లేకపోతే లేదు. అది ఓకే సార్. మరి మా జనసేన మొదలు పెట్టింది, పోయిపోయి మళ్ళీ తెలంగాణలో కూడా మొదలు పెట్టింది. తెలంగాణలోనే ఎక్కువ ఆదరణ వస్తుందని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? సినిమాకు వేరు, రాజకీయ పరంగా వేరు. సినిమా ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ని ఆదరిస్తారు, ఓటు పరంగా అయితే ఆదరించరు. రేపు మున్సిపాలిటీలో కూడా నిలబడచ్చు 25 సీట్లు దాకా అంటున్నారు. దాని గురించి ఏమంటారు? 100 సీట్లు నిలబడని, 25 సీట్లు ఎందుకు 100 సీట్లు నిలబడని వద్దనట్లేదు. ఓటేసినోడు కావాలి కదా, కార్యకర్త నిలబడాలి కదా. కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఇక్కడ ఉన్నోడే రావాలి కదా. అంటే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో కదా, ఇక్కడ ఆయనకు ఆదరణ లేకపోవడానికి కారణం చాలా మంది రాజకీయ నాయకులు తెలంగాణలో పుట్టిరు, చాలా మంది నాయకులు తెలంగాణలో పుట్టిరు, ఎడిపోయారు. తెలంగాణలో పుట్టిరు చాలా మంది నాయకులు, ఎక్కడ పోతున్నారు? అందరూ పుట్టిన నాయకులంతా తెలంగాణలోనే కదా, బయట అయితే ఎక్కడ లేరుగా. చెప్పుకోండి, అంతే. నీ గాలి నీకున్నప్పుడు నీకు వీస్తుంది, ఎవరికి గాలి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఓటు పరంగా వచ్చేటకల్లా రాజకీయము అక్కడ మన పవర్ స్టారా, ఇంకో నాయకుడా, ఆ నాయకుడా, ఈ నాయకుడా కాదడా మెయిన్. అప్పుడు ఎవరు మంచి చేస్తారని ఆలోచిస్తారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, జెండాలు ఎన్ని మారినా కానీ ప్రజలకు మట్టుకు ఏ నాయకుడు మనకు సేవ చేయడు, అదైతే గ్యారంటీ. అది గుర్తుపెట్టుకోండి. వీడొచ్చి ఏం చేస్తాడు, వాడొచ్చి ఏం చేస్తాడు, లాస్ట్కి వస్తే రోడ్డు మీదకి ప్రజలు తప్ప. వాళ్ళేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వచ్చే నాయకులేమో ఫ్లైట్లు, బంగ్లాలు అటు ఇటు కొని ఎక్కడెక్కడ పోతున్నారు. కానీ నాయకుడు ప్రజలకు సేవ చేసేటట్లు ఉండాలా. మనం తినే బిర్యానీ ₹250 అవుతే, వాళ్ళు తినే బిర్యానీ పార్లమెంట్లో ₹50. దానికి దీనికి తేడా ఏముంది? తేడా ఉందా? మరి ఎవడు మంచుకుంటుండే ఇందులో? ఓటేసినోడా, గెలిచినోడా? అది ప్రజలు అర్థం చేసుకున్నాలి. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ వీడు తెలంగాణలో పుట్టిండా, వాడు ఆంధ్రాలో పుట్టిండా, అది కాదు. ప్రజలకు సేవ ఎవరు చేసిరు అది కావాలి. మొన్న పార్లమెంట్లో ఒక ఆయన మాట్లాడాడు, ఇన్కమింగ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు ఎందుకు కట్ చేస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ దగ్గరనే లేదు. వ్యవస్థ ఎన్ని కోట్లు వచ్చింది, ఎక్కడ పోతుంది, ఎవరికి ఇస్తున్నారు వీళ్ళంతా? ఏదో ప్రాజెక్టులు అంటున్నారు, ఎవరి జేబులు వాడు నింపుకుంటుండే తప్ప ప్రజల జేబులు ఎప్పుడు ఖాళీ. ఎందుకు? ఈ వ్యవస్థ మారుతుందా? ఇది ఎప్పటికి ఇంతేనా? మారదా? జెండాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, మరి చట్టాలు ఎక్కడ పోయినాయా? ఎవరికి పని చేస్తున్నాయి చట్టాలు? ఆనే ఉన్నాయా? ఏడు పార్లమెంట్లో, అసెంబ్లీలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయా? ఎక్కడ పని చేస్తున్నాయి? ఎవరికి పని చేస్తున్నాయి? ఈ వ్యవస్థ ఎవరికి? ఆడు గెలిస్తే ప్రధానికి 10 కార్లు, 15 కార్లు. మరి సామాన్యుడు ఎవడన్నా నడుచుకుంటూ పోతే వానికి ట్రాఫిక్ పోలీసుడు వచ్చి ఆపేస్తాడు అని. మరి సామాన్యుడు గట్టివాడా, ఓటేసినోడు గట్టివాడా ప్రజలకు తెలియాలి. అంతేగాని ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనేది తప్పు. అది మనలోనే ఉండాలి. ఏ పార్టీలో వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎవరైనా కానీ అర్థం చేసుకొని ఓటేసుకోండి. కానీ ఈ పార్టీ వచ్చింది, ఆ పార్టీ వచ్చింది అంటే ఎప్పుడు సర్వనాశనం జనాలనే మొత్తం భూలోకంలో దొక్కుతుంది. కానీ భూముల రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. సామాన్యుని దగ్గర భూముల రేట్లు ఏడ పెరుగుతున్నాయా? మన దగ్గరకు వస్తే 50 లక్షలు, అదే మార్కెట్లో పోయేటకల 10 కోట్లు, 12 కోట్లు. కోకోపేటలో 3 కోట్లు అయ్యింది. సామాన్యుని దగ్గర రైతుకు 3 కోట్లు వచ్చిందా? ఇప్పుడు 150 కోట్లు ఎవరికి పోయింది? ఒక ఫార్మా కంపెనీకి పోయింది. రైతుకు వచ్చిందా? రైతు లగ్జరీ ఉన్నాడా? లేడు కదా. మళ్ళీ ఈరోజు ఏది బంగారం ఎంత పోతుంది? 1,70,000. ప్రభుత్వం ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం ఏం బిక్తుంది అని అంటున్నారు మరి జనాలు. మరి అడగండి, ఒక్కరగడన్నా ఎంపీని పోయి అడిగారు ఎవరన్నా? ఏ ఎంపీని అడిగారు? వస్తే మనకి దండాలు వేస్తారు. ఇప్పుడు 1,80,000 ఎవడు కొనాలి? తగ్గింది అంటారు. ఆ తగ్గిన రేటు 5,000, 10,000 ఉంది కదా. ఆ తగ్గిన రేటు జనాలకి తులం బంగారం అది ఎవడు ఇయ్యడు. ఎందుకయా? ప్రభుత్వాలను గెలిపించి టమాటా రేట్, ఈరోజు టమాటా రేటు చూడమ్మా, టమాటా రేటు ₹20, ₹30. రైతు ఏం కావాలి?
రైతు ఏం కావాలా? బంగారం కొనాలా, టమాటాలు కొనాలా? జనాలకు అది అర్థం కావట్లేదు. ఆడ పోయి మళ్ళీ బేరం ఆడతారా? కొనేటోడు ఆడ బేరం ఆడతాడు 20 రూపాయలు, అక్కడ రైతు అమ్ముతుంటే బేరం ఆడతాను. మరీ దారుణం. అదే షాపింగ్ మాల్లో వారం రోజులు పెట్టిన కూరగాయలు తింటుంటారు 170 రూపాయల కిలో. ఇక్కడ 20 రూపాయలు రోడ్డు మీద కొన్నారు. అంటే షాపింగ్ మాల్ ముఖ్యమా, నీకు రైతు ముఖ్యమా? అది గుర్తుపెట్టుకోండి. రిలయన్స్ వాడు పెరుగుతున్నాడు, అదాని పెరుగుతున్నాడు, అంబానీ పెరుగుతున్నాడు, కానీ సామాన్యుని మటు జేబులు ఎప్పుడు చిల్లే. అది ప్రజలు తెలుసుకున్నాలి. ఓకే సార్, అట్లాగే తెలుగు 2 రాష్ట్రాల్లో ఓకే మంత్రి పదవులు 150 మంది 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇవ్వకుండా ఒక్కొక్కళ్ళ కింద 4 పదవులు 5 పదవులు పెట్టుకుంటున్నారు. చివరికి తెలంగాణలో హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి కిందే పెట్టుకున్నారు. మరి ఎవరు అడగట్లేదా మిగతా ఎమ్మెల్యేలు? దేని గురించి అంటారు ఇదంతా? మీరు వేసిన క్వశ్చన్ మంచిదే. ఇప్పుడు హోంమంత్రి ఇచ్చినాం అనుకో, ఆ మంత్రి పదవికి ఆయనకి బడ్జెట్ కావాలి కదా. ఒక ఆఫీసర్ పెట్టాలి, మళ్ళీ ఒక మంత్రికి డబ్బు ఇవ్వాలి. దాన్ని ఖర్చు కాకుండా ఆదా చేస్తుండని అనుకున్నట్లేదు ఎవరు. నీ జేబులో పెట్టుకున్నాడు అంటే ఎంతవరకు కరెక్ట్? అవునా కాదా? ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లో బడ్జెట్లో ఉంది. ఉన్న కాడికి ఉన్న పదవులు ఆయన దగ్గర ఉన్నాయి. సక్రమంగా నడుపుతున్నాడా లేదా అది కావాలి, కానీ ఆయన జేబులు ఉన్నాయి, ఈయన జేబులు ఉన్నాయి అంటే అది కాదు కదా ప్రభుత్వం. అవునా కాదా? అంతేనా లేదా? ఇప్పుడు మనము ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతుండో అది కావాలి. నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా, అల్లర్లు లేకుండా కరెక్ట్ శిక్షణ ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయా లేవా అది కావాలి, కానీ నీ దగ్గర ఉంది నా దగ్గర ఉందని అది కాదు ముఖ్యం. బడ్జెట్ ఉందా లేదా? బడ్జెట్ లేకనే కదా అన్ని పోస్టులు ఆయన దగ్గర ఉన్నాయి. బడ్జెట్ ఉంటే ఆయన తీసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి కదా. జీతం మంత్రి పదవి కంటే చాలా ఉంటది జీతం, అది కూడా ఈయన గాజేస్తున్నారని అంటున్నారు. ఎవరాళ్ళు? ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? పలానా వ్యక్తి అనుకుంటున్నాడా, పలానా పార్టీ అంటుందా? ఎవరు అంటున్నారు చెప్పండి? జనాలు ఎవరు అంటున్నారు చెప్పండి? ఇప్పుడే రైతు బంధు గురించే పెద్ద ఇబ్బంది ఉంది ఇవ్వడానికి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళి వస్తాయి రైతు బంధు? బాబు, ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే, మన ఇంట్లో పెద్దలు ఉంటారు, మన ఇంట్లో పెళ్లి చేసినప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉండే, ఆ రోజు 15 లక్షలు 20 లక్షలు పెట్టి పెళ్లి చేసినప్పుడు 20 తులాలు 30 తులాలు బంగారం వేస్తారా వేయరా? సమాధానం చెప్పండి. ఇది అంతే, అంతేనా లేదా? ఇప్పుడు నువ్వు పేదోడు అంటున్నావు, వేస్తాడా లేదా? ఆ రోజు 20 తులాల బంగారం అప్పో సొప్పో చేస్తాడా లేదా? రేపు అదే పక్కన పార్కులో పోయి నువ్వు కూర్చుంటావా లేదా? అక్కడ ఉన్న ఇల్లులు జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఆడ ఏమి జరుగుతుంది, ఏం కథ అనేది ఎవరికి అర్థం కాదు. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏముంది, ఎంతమంది పోయినాయి? 22 ఏళ్ళ తర్వాత. ఎవరు? చాలా గ్రామాలు ఉన్నాయి, తెలియదు మీకు. కొండలు ఒక్కటే తెలియదు, ఏదో మాట్లాడతారు. కొండలు కాదు, ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పంట పండించే భూములు. అర్థమైందా? 1983లో 85లో హుసేన్ సాగర్ అనేది నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా తాగుతున్నారా? దాన్ని మంచి చేస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి. ఆ పార్టీలు ఈ పార్టీలు వచ్చి ఆడ జెండా ఓట్ల గురించి పోయి నాకు ఓటు కావాలా, నీకు ఓటు కావాలా, ఆ ఓట్ల గురించి కాదు. రేపు ఏం జరుగుతుంది, రేపు ఎవరి గురించి? అది భవిష్యత్ తరాల వాళ్ళక, నా గురించా? భవిష్యత్ తరాలు కావాలంటే ఆయన సీఎం కావాలని అవసరం లేదు, ఇంట్లో కూర్చొని తింటాడు. అంటే జీతాలే సరిపోవట్లేదు, అన్ని అప్పులు చేసి వెళ్ళారు. ఇగో ఒకటి గుర్తుపెట్టుకోండి, నుంచి వస్తాయని విమర్శలు చేస్తున్నారు సార్. అట్లాంటి అంబేద్కర్ బొమ్మకి ఏడకెళ్ళి వచ్చినాయి? అంబేద్కర్ బొమ్మకి ఏడకెళ్ళి వచ్చినాయి? అంబేద్కర్ బొమ్మకి ఎడకెళ్ళి వచ్చినాయి, సచివాలయానికి ఎడకెళ్ళి వచ్చినాయి. ఎవరికి ఇచ్చిన పథకాలు? రైతు బంద్ వేసే నీకు గెలిచిండు సెకండ్ టైం, గుర్తుపెట్టుకో. రైతు బంద్ వేసే సెకండ్ టైం గెలిచిండు, పాలన చేసి కాదు, గుర్తుపెట్టుకోండి. పాలన చేసి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు రైతు బంద్ వేసే ఈ రోజు గెలిచాడు 5 ఏళ్ళు, అంతే తప్ప మళ్ళీ ఏం లేదు, శూన్యం.